నమస్తే, వెల్కమ్ టు సోషల్ పోస్ట్. నేను మౌనిక. ప్రస్తుతం మనతో తెలంగాణ ఉద్యమకారులు, ప్రముఖ అనలిస్ట్ వి ప్రకాష్ గారు ఉన్నారు. సార్తో మాట్లాడదాం. సార్ నమస్కారం. నమస్కారం మౌనిక. కాళేశ్వరం ప్రాజెక్టు గురించి మాట్లాడుకుంటే సార్, దాని గురించి మీకు ఎంతో బాగా తెలుసు. కాళేశ్వరం అనేది ఒక ఏనుగు. దాని గురించి ఆలోచించే వాళ్ళు, మాట్లాడే వాళ్ళంతా గుడ్డి వాళ్ళు. ఒక 10 మంది కూడా లేరు కాళేశ్వరాన్ని అర్థం చేసుకున్న వాళ్ళు. 10 మంది కూడా లేరు మొత్తం 4 కోట్ల మందిలో. ఈ 10 మంది వాళ్ళు మాత్రమే చెప్పగలుగుతారు కాళేశ్వరం అంటే ఏంది అని. ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఎవరు కూడా ఒక బ్లైండ్స్ లాగా ఏనుగు నలుగురు గుడ్డోళ్ళ కథ ఒకటి ఉంది. ఆ ఏనుగును వర్ణించమని అంటే వీపును పట్టుకున్నోడు, ఎందుకంటే అతని కళ్ళు కనబడదు కాబట్టి మొత్తం ఏనుగు కనబడదు. ఈపును చూసి గోడలాగా ఉందంటాడు, చెవులను పట్టుకొని డిప్పలాగా ఉందంటాడు, కాళ్ళు పట్టుకొని స్తంభంలాగా ఉందంటాడు, తోక పట్టుకొని పాములాగా ఉందంటాడు. ప్రజలు అర్థం చేసుకోవాలని చెప్తున్నా. ఇప్పుడు కాళేశ్వరం గురించి ఆరోపణలు చేసే వాళ్ళంతా ఈ 4 గుడ్డి వాళ్ళలాగా ఉన్నారు. అందులో పెద్ద పెద్ద ప్రొఫెసర్స్ ఉన్నారు, విశ్లేషకులు, 1 మిలియన్ సబ్స్క్రైబర్స్ ఉన్న విశ్లేషకులు ఉన్నారు, ఉద్యమానికి చైర్మన్ గా పనిచేసిన వ్యక్తులు ఉన్నారు, కొన్ని మీడియా హౌసెస్ ఉన్నాయి, మీడియాలలో ఉన్న ప్రముఖులు, చెత్త పలుకులు రాసే వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎవ్వరు కూడా వీళ్ళని నేను గుడ్డి వాళ్ళగా జమగడతా తప్ప ప్రజలకు కూడా అది చెప్తున్నా. ఈ గుడ్డి వాళ్ళ మాటలు వినకండి, వాళ్ళ కాళేశ్వరం అర్థం కాలేదు. దానికి ఎగ్జాంపుల్ చెప్తున్నా. నేను 93,000 కోట్లు కాళేశ్వరం ఖర్చు అయిందని చెప్పిన వ్యక్తి రేవంత్ రెడ్డి అసెంబ్లీలో. అంతకంటే 3 నెలల ముందు 1,00,000 కోట్లు తిన్నారు అని చెప్పాడు. 1,00,000 కోట్లు తినడం సాధ్యమైందా? 93,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టు. సాక్షాత్తు వాళ్ళ మామగారు పద్మారెడ్డి గారు నాకు మంచి మిత్రుడు, ఆయన ఇంటర్వ్యూలో అన్నాడు, ఇద్దరు మాట్లాడేటి అర్థం లేకుండా ఉంటున్నాయి. ఉదాహరణకు వీళ్ళు కాంగ్రెస్ వాళ్ళు మాట్లాడేది 1,00,000 కోట్లు ఖర్చు పెట్టిన ప్రాజెక్టులో 1,00,000 కోట్లు ఎట్లా తింటారు? 93,000 కోట్లు ఖర్చు అయితే మరి 93,000 కోట్లు పెట్టండి ఇన్ని పనులు అయినాయి. కాళేశ్వరం అంటే ఒక మేడిగడ్డేనా? మేడిగడ్డ బ్యారేజ్ తో అదే 4,000 కోట్ల ఖర్చు. పక్కన ఉన్న అన్నారం సుందిల్లా ఇంకో 5-6 వేల కోట్ల ఖర్చులు. అంటే ఆ 2 కలిపితేనే 10-11 వేల కోట్ల ఖర్చు, ఆ 3 కలిపితే. వీటితో పాటుగా 1,500 కిలోమీటర్ల కాలువలు, గ్రావిటీ కాలువలు, 203 కిలోమీటర్ల టన్నెల్స్, మామూలు టన్నెల్స్ కాదు, ఒక్క టన్నెల్లో 2 పెద్ద ట్రక్కులు ఎదురెదురు వచ్చినా కూడా పోగలుగుతాయి. రోజుకు ఒక్కొక్క టన్నెల్లో 1 TMC వాటర్ పోగలిగిన టన్నెల్స్ అవి. అంటే 11,500 క్యూసెక్స్. వాటితో పాటుగా 18 దాదాపుగా 19 పంప్ హౌజులు, సబ్ స్టేషన్స్, ఎత్తిపోతల పథకాల్లో భాగంగా అండర్ గ్రౌండ్ వాటర్ స్టోరేజెస్, అండర్ గ్రౌండ్ సబ్ స్టేషన్స్, తర్వాత 141 TMCల నీటిని స్టోర్ చేయగలిగిన అనేక రిజర్వాయర్లు, మల్లనసాగర్ లాంటి, కొండపోచమ్మ లాంటి. అంటే ఇవన్నీ బట్టిగానే వచ్చినాయా? గాలికి వచ్చినాయా? చిలుక తీసుకొచ్చిందా? నెమలు తీసుకొచ్చిందా? 93,000 కోట్లలో ఇవన్నీ లేవా? ఎన్ని పైప్ లైన్లు? అన్ని గాలికి వచ్చినట్టుగా 1,00,000 కోట్లు తిన్నాడు. అంటే ప్రజలకు అర్థం కావాలని చెప్తున్నా. 1,00,000 కోట్లు తిట్టి ఇవన్నీ ఎక్కడి నుంచి వచ్చినాయి? మళ్ళీ రేవంత్ రెడ్డి 93,000 కోట్లని ఎందుకన్నాడు?